ఇంకా బెల్ట్ షాప్స్, ప్రతి గ్రామంలో కూడా 2-3 బెల్ట్ షాప్స్ ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులన్నీ కూడా నడిపేది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కదా. చంద్రబాబు గారి నకిలీ లిక్కర్ మాఫియాని కింది స్థాయిలో అమలు చేసేటువంటి వ్యక్తులే కదా ఈ బెల్ట్ షాపులన్నీ కూడా నడిపేది. నకిలీ మద్యం అమ్మకాలు కూడా జరిగే పెద్ద ఎత్తున అక్కడే కదా. వైన్ షాపుల నుంచే బెల్ట్ షాపులకి వెళ్తాయి. ఇంకా అక్కడ ఎక్కడైనా సరే బెల్ట్ షాపుల్లో స్మార్ట్ ఫోన్లకు అవకాశం ఉంటుందా? క్యూఆర్ కోడ్కి అవకాశం ఉంటుందా? ఈ జీవో ఎలా పనికొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పాలి. ప్రతి గ్రామానికి 2-3 బెల్ట్ షాపులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడుపుతూ ఉంటే అక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఎలా పనికొస్తుంది? ఎలా పనికొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పండి. మీకు దమ్ముంటే లిక్కర్ మాఫియా మీద చర్యలు తీసుకోగలరా? నకిలీ మద్యం లిక్కర్ మాఫియా మీద మీరు చర్యలు తీసుకునే దమ్ముందా? మీకు దమ్ముందా? ఈ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది దేనికోసం? రాష్ట్రం మొత్తంలో కూడా నకిలీ మద్యం అమ్మకాలు చేసి అక్రమ మాఫియాకి నిలయంగా మార్చడానికే కదా మీరు తీసుకొచ్చింది ఈ కొత్త మద్యం పాలసీ. చెప్పండి. గతంలో ఉండేటువంటి మద్యం పాలసీని, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండేటువంటి మద్యం పాలసీని మీరు మార్పు చేసింది ఎందుకోసం? ఎందుకోసం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్ పాలసీ మీద ఇష్టానుసారం బురద జల్లడం, రాజకీయంగా లబ్ధి పొందడం మీకు ఒక ప్రణాళిక అయితే, రెండో ప్రణాళిక ఏంటో తెలుసా? ప్రభుత్వాధీనంలో నడిచేటువంటి, పారదర్శకంగా నడిచేటువంటి మద్యం షాపుల్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, తద్వారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించడానికి, తన లిక్కర్ సామ్రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి. అందుకే కదా ఇష్టానుసారం మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లారు. ఒక పక్కన రాజకీయంగా లబ్ధి పొందారు, మరొక పక్కన లిక్కర్ సామ్రాజ్యాన్ని తిరిగి ఏర్పాటు చేసుకొని వేల కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి మద్యం పాలసీకి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మద్యం పాలసీకి వ్యత్యాసం ఎంత ఉందో తెలుసా? గతంలో వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నడిచేయి. డిస్టిలరీస్ దగ్గర నుంచి చెక్కింగ్ ఉండేది. స్టాక్ పాయింట్ నుంచి మళ్ళీ ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్ళేంత వరకు కూడా స్టాక్ మీద మళ్ళీ చెక్కింగ్ ఉండేది. క్యూఆర్ కోడ్ ఉండేది. ర్యాండమ్గా రాష్ట్రం మొత్తం అన్ని షాపుల్లో కూడా దగ్గర 1,26,000 పైచీలకు ర్యాండమ్గా, అంటే అక్కడక్కడ బాటిల్స్ తీసి వాటి యొక్క నాణ్యత ప్రమాణాలని చెక్ చేసేవాళ్ళు. ప్రతి బాటిల్కి కూడా క్యూఆర్ కోడ్ ఉండేది. ఎక్కడ కూడా నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా వైసీపీ ప్రభుత్వంలో మరి లిక్కర్ పాలసీ నడిచింది. లిక్కర్ షాపులు అన్నింటిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా భయంతో మరి వాళ్ళు విధులు నిర్వర్తించేవాళ్ళు. ఇప్పుడేముందంతా మొత్తం ప్రైవేట్ సెక్టార్లోకి ఇచ్చేశారు. ఇష్టానుసారం మద్యం అమ్మకాలు, వేలాపాళ లేదు, ఇష్టానుసారం పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు. దీనికి తోడు ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ నకిలీ బాటిల్, ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ నకిలీ బాటిల్. సిస్టమ్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసి, గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసి, ఇప్పుడు మాఫియా మొత్తానికి కూడా ఈ లిక్కర్ వ్యవహారాన్ని అప్పగించిన మాట వాస్తవం కాదా? దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం కాదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి.
ఈ 15-16 నెలల్లో 5-6 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మద్యం మాఫియా ద్వారా, నకిలీ మద్యం మాఫియా ద్వారా దోచుకున్న మాట వాస్తవం. నిజంగా ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే మొలకల్ చెరువులో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ, అనకాపల్లిలో కానీ, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసింది కదా. అక్కడ ఇంతవరకు ఎందుకు తనిఖీలు చేయలా? ప్రతి షాప్లో కూడా ఎందుకు తనిఖీలు నిర్వహించలా? లక్షల కొద్దీ శాంపిల్స్ తీసుకొని ఎందుకు వాటి నాణ్యత ప్రమాణాలని మీరు చెక్ చేయలా? ఎందుకు దాడులు జరగలా? చెప్పండి. ఇవన్నీ కూడా ఈ నకిలీ మద్యం కేసుని మూసేయడానికే చంద్రబాబు నాయుడు గారు నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నకిలీ మద్యం మాఫియా మీద వాస్తవాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని ప్రజలు గ్రహించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ప్రజలకి, మహిళలకి, మద్యపాన ప్రియులకి అర్థమయ్యింది. మీరు తక్షణమే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న వ్యక్తుల మీద, అమ్మకం చేస్తున్న వ్యక్తుల మీద, చంద్రబాబు నాయుడు గారి కనుసైగల్లో నడుస్తున్నటువంటి ఈ మద్యం మాఫియా మీద, బెల్ట్ షాపుల మీద, అదేవిధంగా పర్మిట్ రూముల మీద మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ప్రజలు మీ మీద తిరగబడతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు గతంలో మద్యపాన ప్రియుల మీద లేనిపోని ప్రేమ ఒలకబోసి, మరి అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రతి బాటిల్కి కూడా QR కోడ్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు చేస్తే ఇష్టానుసారం అబద్ధ ప్రచారం, అవాస్తవ ప్రచారం చేశారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ నకిలీ మద్యం అమ్మకాల మీద, నకిలీ మద్యం మాఫియా మీద, అదేవిధంగా బోల్డ్ అంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పడానికి లేదు. ఇవాళ మీరు ఎక్కడైనా చూసుకోండి, నకిలీ మద్యం మీద బోల్డ్ అంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా ఈ నకిలీ మద్యం మాఫియాని పవన్ కళ్యాణ్ గారు నియంత్రించట్లేదంటే, ప్రశ్నించట్లేదంటే ఆయనకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టే. ఆయనకు కూడా ఈ నకిలీ మద్యం అమ్మకాల్లో కమిషన్ వస్తున్నట్లే.